హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని విశాఖ రైల్వే జోన్కి కేంద్రం మరో శుభవార్త చెప్పింది. ఇక నుండి ఇవన్నీ కూడా పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్. విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత విడుదల చేసినటువంటి గెజిట్ ద్వారా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు అధికారికంగా ప్రకటించింది. రైల్వే చట్టం ప్రకారం ఈ కొత్త జోన్ జూన్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఈ జోన్కు ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉండనుంది. ఈ కొత్త రైల్వే జోన్ ఇప్పటికే ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే మరియు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ల నుంచి విభజించి ఏర్పాటు చేస్తున్నారు. గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ సౌత్ కోస్ట్ జోన్ పరిధిలోకి వస్తాయి. అలాగే ప్రస్తుత వాల్తేరు ఉన్నటువంటి డివిజన్ కూడా విభజించి విశాఖపట్నం డివిజన్గా మార్చే ప్రక్రియను కూడా ప్రారంభించారు. వాల్తేరు డివిజన్ను 2 భాగాలుగా విభజించడం అనేది ఈ నిర్ణయంలో ముఖ్యాంశం. ఒక భాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో కొత్త రాయగడ డివిజన్గా ఏర్పాటు చేస్తుండగా మిగిలిన భాగాన్ని సౌత్ కోస్ట్ రైల్వేలో విశాఖ డివిజన్గా మార్చనున్నారు. ఈ మార్పులు కూడా జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చర్యల వల్ల రైల్వే పరిపాలన మరింత సమర్థవంతంగా మారి ప్రాంతాల వారీగా పర్యవేక్షణ మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక రాయగడలో ఏర్పాటు చేసే కొత్త డివిజన్లో కోరాపుట్, సింగపూర్ రోడ్, కొత్త వలస, కిరండోల్, కునేరు, తెరువలి, గుణపూర్, అలాగే పర్లకిమిడి వంటి మార్గాలు చేరనున్నాయి. ఈ డివిజన్లో మొత్తం 696 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అదనంగా పలాస, ఇచ్చాపురం మార్గాన్ని కుర్దా రోడ్డు డివిజన్ నుంచి విశాఖ డివిజన్కు బదిలీ చేశారు. ఇక ఆపరేషనల్ అవసరాల దృష్ట్యా గుంతకల్, గుంటూరు, విజయవాడ, సికింద్రాబాద్ డివిజన్ల మధ్య కూడా మార్పులు చేపట్టారు. రాయచూర్, వాడి, విష్ణుపురం, పగిడిపల్లి మార్గాలు సికింద్రాబాద్ డివిజన్కు బదిలీ అయ్యాయి. కొండపల్లి, మోతుమర్రి మార్గాన్ని విజయవాడ డివిజన్లో చేర్చారు. కొత్త సరిహద్దులను కూడా స్పష్టంగా నిర్ణయించారు. మొత్తంగా ఈ మార్పులతో రైల్వే మార్గాల నిర్వహణ మరింత సులభతరం అవుతుందని, సేవల యొక్క సమన్వయం మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధి మరింత వేగంగా వస్తుందని అయితే ఆశిస్తున్నారు.